నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కొబ్బరి ఉండలు ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఇవైతే మనం ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొనుక్కొచ్చుకొని చేయనవసరం లేదండి. ఇంట్లో దేవుడి కోసం కొట్టిన కొబ్బరి చిప్పలతో ఒకసారి ట్రై చేసేయొచ్చు. మనమైతే ఇవి రెడీ చేయడానికి ముందుగా కొబ్బరి చిప్పల్ని చక్కగా తురుముకోవాలి. మిక్సీలో వేసుకున్న దానికన్నా ఇలా తురుముకుంటే టేస్ట్ బాగుంటుందండి. మేము తీసుకున్న చిప్పలకైతే ఒక అర కేజీ బెల్లం సరిపోతుంది. ఆ బెల్లాన్ని ఇలా మెత్తగా దంచి పెట్టేసుకోవాలి. బెల్లంలోనే ఈ కొబ్బరి తురుమును వేసుకొని చక్కగా చేత్తో కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టీ గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి. కొంచెం పాకంలాగా రావడానికి వాటర్ అయితే కావాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం అయితే దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటి టేస్ట్ మారిపోతుంది. పాకం అయితే దగ్గరికి వచ్చేసింది. కొంచెం యాలక్కాయ పొడిని యాడ్ చేసుకొని దించేసుకోవాలి. బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగానే వచ్చినాయి అని చెప్పుకోవాలి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఈ కొబ్బరి ఉండల్ని చాలా ఇష్టంగా తింటారండి. ఇవి పిల్లలకి చాలా బలం కూడా. స్కూల్కి స్నాక్స్లా కూడా పెట్టి పంపించవచ్చు. బయట దొరికే వాటికన్నా ఇవి 1000 రెట్లు రైట్ కదండి.